పట్టుకుంటుంది. మూర్ఖురాలైతే సోమరిపోతైతే తన ఇంటిని ఓడబెరికి పక్కన పెడుతుంది. భర్త సంపాదిస్తుంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అరే నా భర్త ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత కష్టపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు అని భర్త విలువను గుర్తించే జ్ఞానం కలిగిన స్త్రీలాగా ఉండాలి. చేసురా చేసురా ఎందుకు చేస్తున్నా పెళ్ళే ఎందుకు చేసుకున్నా పెళ్ళి తెలుసా రేళ కొట్టండి ఈసారి ఎవరు అంట మాట్లాడుతుంది. నిజమండి, జ్ఞానం కలిగిన స్త్రీ చేయాల్సిన పని ఏంటి? నీ భర్త ఉదయం పోయి సాయంత్రం దాకా ఒంటి కష్టం చేసి నానాకు కష్టాలు పడి రూపాయి సంపాదించుకొని ఇంటికి వస్తే నీ భర్తకు విలువగా పిల్లారా ప్రేమతోటి అయ్యో నా భర్త ఇంత కష్టపడితే వచ్చేటువంటి ఆదాయం ఇది. నీ ఆదాయానికి తగినట్టు నీ ఖర్చు ఉండాలి. కానీ నీ భర్త పొద్దున పోయి సాయంత్రం దాకా కష్టపడి వస్తే రోజుకు 400 తెస్తాడో 500 తెస్తాడో 500 తెస్తే 1000 రూపాయలు ఖర్చు చేస్తే ఎక్కడ ఉంటుంది? నీ భర్త పొగులు పోయి సాయంత్రం వచ్చి పిల్లరా ఒట్టు కష్టం చేసి 500 తీసుకొని వస్తే ఇంట్లో 1000 రూపాయలు ఖర్చు చేయడం చూస్తుంటే ఏం చేయాలి? ఆ భర్త ఎక్కడ తోకాలండి? కొంతమంది భర్తలు తలబాదుకుంటున్నారు ఇళ్లలో. కొంతమంది భార్య అంటున్నారు నేను కూడా తలబాదుకుంటున్నానండి మా ఆయన బట్టి. నిజమేనమ్మా, మీకు కూడా ఉన్నాను. ఎందుకంటే మీ భర్తలో కొంతమంది వస్తారు సోమరోజు. ఎందుకంటే భార్య తెచ్చి పెడుతుంటే ఇంట్లో కూర్చుంటాడు సుఖంగా తీసుకురావా ఎడతానే ఉంటుంది భార్య. సిగ్గు లేదా నీకు? నేను తెచ్చి పెడుతున్నా తింటున్నావు. అవసరమా? ఏమంటంత అవసరమా? దేవుని వాక్యం ఏమంటుంది చెప్పండి అమ్మా, ఏమంటుంది దేవుని వాక్యం? సోమరగా ఉంటురా అన్నాడా? అందుకే చీమను చూసి జ్ఞానం తెచ్చుకుంటున్నాడు సామెత గ్రంథంలో. ఎవరు చెప్తున్నాడు? మనకే, పురుషులకి స్త్రీలకి. జ్ఞానం కలిగిన బిడ్డలు ఏం చేస్తారంటే బిడ్డలరా భర్త కష్టపడతాడు, భార్య కూడా కష్టపడాలి. ఒకవేళ నీ చేపల పనులు చేసుకో. ఒకవేళ నీ భర్త మంచివాడై నీకు ఏ కష్టం లేకుండా అమ్మా నువ్వు సంపాదించద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండు, నేను కష్టపడి సంపాదిస్తాను అని నీ భర్త కష్టపడితే ఇంట్లో ఉన్న నువ్వు ఏం చేయాలి తెలుసా? జ్ఞానంతో ఇచ్చిన ధనాన్ని జాగ్రత్త చేసుకొని కుటుంబాన్ని, బిడ్డలను, భర్తని మంచిగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత, భారం స్త్రీ మీద ఉందండి. తల్లులు చెప్పండి గట్టిగా. మనం ఏ కష్టం చేయకుండా ఓర్ని ఇంట్లో కూర్చుని తిరిగే ఏమంటారు అయ్యా దేవుడు? చెప్పండి ఏమంటారు? ఏం చెప్తాను ఏ అందరు మాకే చెప్తున్నట్టుంది నువ్వు అన్నట్టు చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకే కాదు మా అందరికీ మాటలు అందరికీ వాక్యం చెప్పే నాకు కూడా అండి. నాకు కూడా కుటుంబం ఉందిగా, ఉందలేదా? నాకు ఒక భార్య, 2 బిడ్డలు నాకు కూడా ఉందండి. మరి మన అందరం ఎవరు కూడా సోమరులుగా ఉండడానికి వీలు లేదు. దేవుడు మీకు ఇచ్చిన పనులు ప్రతి ఒక్క మనిషికి దేవుడు పనిస్తాడు. సుఖంగా ఇంట్లో కూర్చొని తినమనలేదు. సంపాదించుకున్న తర్వాత హ్యాపీగా ఉన్న తర్వాత అప్పుడు ఎంజాయ్ చేయి, అంతేగాని కుటుంబంలో పిల్లారా ఈరోజు అనేక కుటుంబాలు అప్పుల సమస్యలు నలిగిపోతున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయి పాస్టర్ గారు. ఏం చేయాలి? తలబాదుకుంటున్నారు. అప్పులు తీర్చుకోలేక నానా అవసరం పడుతుంటున్నారు. ఏమిటయ్యా పరిస్థితి అంటే బిడ్డలారా కుటుంబాలలో శ్రద్ధ లేకపోవటం, కుటుంబాలలో నిర్లక్ష్యంగా ఉండటం. మీరు మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఒక అప్పు చేసినప్పుడు ఎంత భయంతో మనం ఉండాలంటే ఆ అప్పు ఎలా తీర్చాలి అని, ఆ అప్పు తీర్చడం కోసం కష్టతోటి కష్టపడి ఏది ఏమైనా సరే అని చెప్పి ముందు ఆ అప్పులు తీర్చుకోవటానికి ప్రయాసపడాలండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. బిడ్డరా అప్పు చేయడం తప్పు నేను చెప్పనండి.
దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఏమన్నా తెలుసా? నీ సహోదరుడు ఒకవేళ ఇబ్బందులో ఉంటే అతడు నిన్ను అప్పు అడిగిన ఎడల నువ్వు ముఖం సాటి చేసుకోకుండా నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వమన్నాడు దేవుడు. ఇవ్వమన్నాడు కదా అని చెప్పి కొంతమంది దీన్ని సౌకగా తీసుకొని ఇంట్లో భర్తలు తెలియకుండా భార్యలు పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఏమ్మా అర్థమవుతుందా? ఇంట్లో భర్త ఉంటాడు, పాపానికి ఏమి తెలియదు, ఏం చెప్పరు. భర్తకి తెలియకుండా భార్య అప్పులు చేయడం మొదలు పెడతాది. అప్పు చేసి పప్పుకుడు, తర్వాత దెబ్బలకుడు, తర్వాత ఉంటుంది. ఇంట్లో పిల్లగా ఒక పని చేయాలి అంటే భార్య భర్త ఇద్దరు ఏం చేయాలి తెలుసా? ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. మీరు ఒక వస్తువు మీ ఇంట్లో కొనుక్కోవాలనుకున్నప్పుడు, అయ్యా దయచేసి అందరూ నా వైపు చూడండి, తల దించబాకండి. తల దించే వాకింగ్ కాదు ఇది. కొన్నిసార్లు తగులుతుంది, మరి తగిలినప్పుడు సాధించుకోవడం ఎందుకు? చూడండి, తప్పు అయితే ఒప్పుకుందాం దేవుని దగ్గర. ముందే చెప్పే కదా నేను, తప్పులుంటే దేవుని దగ్గర ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అంతేగాని సాధించుకుంటే ప్రయోజనం లేదు. ఏనండి, నా వైపు చూడండి. కుటుంబాలలో పిల్లగా ఒక వస్తువు నువ్వు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు ఆ భర్త భార్య ఇద్దరు మాట్లాడుకోవాలి. వినండి 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 వినండి. ఇద్దరు మాట్లాడుకొని ఏం చేయాలి తెలుసా? ఆ వస్తువును కొనుక్కుంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈరోజు దేవుడు పెట్టారా, చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు నేను సంపాదిస్తున్నాను కదా అని, నా సంపాదన నాదే కదా అని, నా డబ్బులు నాదే కదా అని, భర్త సంపాదన భార్యకి తెలియదు, భార్య సంపాదన భర్తకు తెలియదు. భార్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండానే నానాక వస్తువులు కొంటారు. ఈరోజు దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నానండి, మీ ఇంట్లో చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా నీ భర్తను అడుగు. నీ భర్తతో చెప్పు, అయ్యా ఈ వస్తువు నాకు అవసరం లేదు, ఈ వస్తువు నాకు అవసరం, దయచేసి ఈ వస్తువు కొందాం. వీలైతే నీ భర్తను తీసుకొని వెళ్ళి కొనుక్కో, ఇంకా మంచిది. కుటుంబాలలో దేవుడు పెట్టారా, నా సంపాదన నాదే, నీ సంపాదన నీదే అన్నట్టుగా ఉంటే ఖచ్చితంగా కుటుంబాలలో తగాదాలు వస్తాయండి. అలా వద్దండి దేవుడు పెట్టారా. ఒకవేళ భార్య సంపాదించిన, భర్త సంపాదించిన, ఇద్దరి సంపాదన తెలియాలి, ఇద్దరికి తెలియాలి. ఎవరి పక్కన వాళ్ళు తెలియకపోయినా మీ ఇంట్లో భార్యకి భర్తకి సంపాదన తెలియాలి. ఎందుకో తెలుసా? కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే, నీకు చెప్పేదేంటి, నీకు చెప్పేదేంటి, వేడబడి ఉండాలి, పోయి కొండ దగ్గర పడి అంటాడు భార్యని. అది కరెక్ట్ కాదు. నీ భార్యని అంత సీపుగా తీసేస్తున్నావే, నీకు ఎంత హక్కు ఉంటుందో నీ భార్యకి అంత హక్కు ఉంటుంది. బ్రదర్, నీ ఆస్తిలో నీకు ఎంత హక్కు ఉంటుందో నీకు భార్య కూడా ఎంత, ఇద్దరికి సమానంగా ఉంటారు. ఆమెను తీసివేయకూడదు. ఇద్దరు ఒకటై మంచిగా మాట్లాడుకుంటూ, అమ్మ ఈ సంవత్సరంలో ఇంత సంపాదన వచ్చింది, నేను ఇంత సంపాదించాను, అయ్యా నేను ఇంత సంపాదించాను. అప్పుడు ఆ కుటుంబాలలో సమస్యలు రావండి. ఆ కుటుంబంలో సమస్యలు రావు దేవుని పెట్టారా. కొన్ని కుటుంబాలలో భార్యాభర్తలు మాట్లాడుకోరు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు, వినండి. కొన్నిసార్లు పిల్లలకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దుష్టుడు అనేవాడు, సాతానుడు అనేవాడు కొన్ని కుటుంబాలలో శోధన తీసుకొస్తాడు. భార్యాభర్తలు మాట్లాడుకోరండి. ఈ మాట మీరు ఎంతమంది వింటున్నారో? ఎన్నిసార్లు మీ భార్య మాట్లాడుకోకుండా, భార్య భర్తతో మాట్లాడుకోకుండా, భర్త భార్యతో మాట్లాడుకోకుండా ఎన్ని రోజులు ఉన్నారు?